సింహపు గుహలో పడవేయబడతారు. ఇక్కడ ఒక శాసనం తీసుకొచ్చారు. ఏ శాసనం అంటే ప్రార్థన చేసే వారిని సింహపు గుహలో పడవేయడం. ఎందుకు ఈ శాసనం తీసుకొచ్చారంటే దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయొద్దు అంటే ఒక శాసనం తీసుకురా. ఆ శాసనం ఏంటిది? సింహం గుహలో పడవేయడం. ఈ శాసనం తీసుకొస్తే ఖచ్చితంగా ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో దానియేలు ప్రార్థన చేయొద్దనే ఉద్దేశంతో శాసనం తీసుకొచ్చారు. ఏ శాసనం తీసుకొచ్చినా ఇంకా ఎక్కువగా దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నారు. దుష్టుడు సైతాన్ ఏం చేస్తాడంటే నీవు ప్రార్థన చేయడం చూసి, సేవ చేయడం చూసి ఈర్ష్యపడి నీకు ఒక రోగాన్ని తీసుకొస్తాడు, నీకు ఒక వ్యాధిని తీసుకొస్తాడు, నీకు ఒక సమస్యను తీసుకొస్తాడు, ఏదో ఒక ముళ్ళు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఆ మాట యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ప్రభువుకు స్తోత్రం కలుగుతారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుడు చేసే పన్నాగం ఎలా ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా రాయబడి ఉన్నది. 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేస్తే కదా, నీవు అతని చేతి పనిని దీవించకుండా చేత అతని ఆస్తి దేశంలో విస్తరించుచున్నది. 12వ వచనం. యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తం నీ వశమున్నది, అతనికి ఏం మాత్రం ఏ హాని చేయకూడదని అపవాద సెలవేగా వాడు యెహోవా సన్నిధిని బయలుదేరాడు. ఇక్కడ చూస్తే యోబు నీతిమంతుడు, యథార్థవంతుడై ఉన్నాడు. అనుదినము ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేయడం కాకుండా తన పిల్లలందరినీ కూడా సమకూర్చి ప్రార్థన చేస్తాడు. నీతిగా బతుకుతాడు. ఇది గిట్టని దుష్టుడు సైతాన్ ఏం చేసిన దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాడు. ఏవో ఎక్కడి నుంచి వచ్చినావు అన్నప్పుడు ఆ దుష్టుడు నా కుమారుడు యోబు సంగతి యోచిస్తే వా అని అడిగినప్పుడు ఆయన ఒట్టిగానే నీతిమంతుడు అయిందా? అమ్మ వచ్చింది ఆదివారం. యోబు సంగతి యోచించదు అని అడిగినప్పుడు ఆయన ఉట్టిగానే నీతిమంతుడు అయిందా యోబు? ఆయన చుట్టూ కంచె వేసిన కంచె ఒకసారి తీసి ఉట్టిగానే ప్రార్థన చేస్తాడు. కంచె తీసి సరే తీసేస్తున్నాను, ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలి, ప్రాణం చేయడానికి నీకు అర్థలేదు, కానీ శ్రమను కలిగజేయచ్చు. ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, అన్నీ పోయింది. చివరికి ఆయనకే రోగం వచ్చినప్పుడు బాధ వచ్చి దూషిస్తూ ఉంది. ఇక దేవుడిని దూషించి మరణం కారాదన్నప్పుడు యోబు అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయన నామమునకు స్తుతి కలుగును. అంటే దుష్టుని పన్నాగం ఏమిటంటే మనం ప్రార్థన చేయకూడదు, చర్చికి పోకూడదు, ఆరాధన చేయకూడదు. ఎందుకంటే మనం ఆరాధన చేస్తే, ప్రార్థన చేస్తే మనం దేవుని బిడ్డలుగా మారిపోతాం, దేవుని స్వరూపంలోకి మారిపోతాం. ఆది కాలంలో చూసినట్టయితే అవ్వ దగ్గరికి దుష్టుడు వచ్చాడు. పాపం వచ్చేసండి, దేవుడి తోటలో అన్ని పనులు తినన్నాడు. ఈ పండు దేవుడు అన్నాడు, అది తిని తినన్న మీరు చస్తానని చెప్పాడు. అప్పుడు దుష్టుడు వచ్చి మాట్లాడతాడు, ఈ పండు ఎందుకు తినొద్దన్నాడు. దుష్టుడు మాట్లాడదు. సేవ ఎప్పటికి పోవాలి, పాలన ఎప్పటికి పోవాలి, చర్చి ఎప్పటికి పోవాలి, సేవ. దుష్టుడు మాట్లాడేది దుష్టుడు చేసే పని. ప్రార్థనకు ఆటంకానికి ఎవరైతే వ్యతిరేకం చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థన పోతాడో వాళ్ళ దుష్టుడు, ఎవరైతే సేవ చేయడో ప్రార్థన కాదు వాళ్ళ దుష్టుడు సైతాను. అక్కడ దుష్టుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతూ చదవ ఆది కాండం. ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనా
దేవుడు చెప్పాడా అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ. ఈ తోట చెట్ల ఫలములలో మీరు తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకూడదట్టుగా వాటిని తినకూడదని అయితే ఇది ఎందుకు తినొద్దన్నాడు దేవుడు? యుక్తి కలిగింది దుష్టుడు, సైతాన్ తెలివి బాగుంటుంది.